ఒక్కసారి మన కార్యకర్తలందరూ సమయాన్ని పాటించండి. దయచేసి ఎంకేదారండి తమ్ముడు. కొంచెం మీరు దూరం జరుగుతా ప్లేస్ వస్తాయి కదా. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చుంటే మనం ఇంకా చాలాసేపు ఉన్నాము. వాళ్ళు బాధితులను తీసుకురాకుండా డ్రామా చేస్తారు. ఎక్కడ దాచి పెడతారు, ఎంతసేపు దాచి పెడతారు చూద్దాం. ఎంతసేపు డ్రామా చేస్తున్నారు. అధికార పక్షానికి డైరెక్ట్ గా కొమ్ము రాస్తూ పోలీసు వ్యవస్థకే కొంతమంది చెడ్డపేరు చేస్తున్నారు. ఈ వేధింపులు ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది, పట్టపగలే అరాచకాలు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని అంతమొందించాలంటే అందరూ సమయం పాటించాలి. అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో, అంతకుముందు శ్రీలంకలో, నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కూర్చోండి. కనుక అందరూ వాళ్ళు చూద్దాం, ఇంకా 10 నిమిషాలు చూద్దాం. ఆర్టీఓ సంఘం చూద్దాం, కలెక్టర్ గారు, ఆర్టీఓ గాని, ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్న ఆలోచన చేస్తాం. అంతకంత లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం, మేమే మీ సంఘం చూస్తాం. ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఎంతమంది కొమ్ము కాస్తారో చూస్తాం. ఆర్టీఓ ఎందుకు తీసుకుపోతారు? ఏం జాగీరు? ఆర్టీఓ కానీ ఇక్కడ లోకల్ సిఐ, డిఎస్పీ కానీ ఏం చేస్తున్నట్లా? ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదా? ఏం రాజ్యాంగం ఇది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? వేరే రాజ్యాంగం ఉందా? ఏం అరాచకం ఇది? ఒక చిన్న పసికులను చంపడమే కాకుండా బాధితులను కొమ్ములు వేస్తూ వాళ్ళను 10 రోజుల దాకా పంపించి రాజ్య మర్యాదలు చేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అట్టుడుతూ ఉంటే ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకుండా ఇన్ని నిబంధనగా కేటీఆర్ గారు వస్తున్నారనగా భయమా? కేటీఆర్ గారు వస్తున్నా అంటే మేము బాధ్యతలు తీసుకుపోయి దాచిపెడితే మరి మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ వస్తాం. మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చి బాధిత కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజా సంఘాలు ఇక్కడ మా నాయకుల పక్షాలు నిలబడి ఇక్కడ ఏం జరిగిందో మేము నిజ నిర్ధారణగా మేము తెలుసుకుంటాం. కనుక ఎవరు కూడా ఆవేశపడకుండా మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ మా బహుజన నాయకులు అందరూ ఉన్నారు. దయచేసి అందరు కూడా తోసలాడకుండా కూర్చోవాల్సిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే అలా ఒక నిమిషం ఆగండి. సరే బాధితులు అలా ఒక నిమిషం
బాధితులు ఎస్సీ కమిషన్ వాళ్ళు వచ్చిరంటే అక్కడికి తీసుకెళ్లారు. మా జేఏసీ నాయకులు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు బాధితుల వెంబటే ఉన్నారన్న. వాళ్ళు వాళ్ళ పక్షాన వాళ్ళెంబటే ఉన్నారు. మీరు అన్నది కరెక్ట్. పాలక వర్గం ఏదైనా చేస్తారనే భయంతో దాదాపు ఒక 4 రోజుల నుంచి ఆ బాధితుల పక్షాన మా అధినాయకుడు విశారదన్ మహారాజు చెప్పినట్టుగా బాధితుల పక్షాన ఉండి మేము కాపాడుకుంటా వస్తా ఉన్నాం. మీరు అలాంటి అపోహలు ఎవరూ దాచిపెట్టలేదు. మేము ఖచ్చితంగా మా బీసీఎస్సీ ఎస్టీ నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళ పక్షాన. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సింది లేదు. వాళ్ళ హాస్పిటల్ నుంచి చిన్న చెకప్ ఉంటే అట్లా పోయి వస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. మేము వాళ్ళతో కోఆర్డినేషన్ లో ఉంటున్నాం. దయచేసి ఇక్కడ అందరూ సహకరించాలి. చాలా మంది వచ్చారు నాయకులు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మీరు అందరూ సహకరిస్తే ఈ ప్రోగ్రాం మంచిగా జరుగుతుందని మీరందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి మీరందరూ కొంత సమయం పాటించండి. బాధితుల దగ్గర జేఏసీ నాయకులు ఉన్నారు, బిఎస్పీ నాయకులు ఉన్నారు, ఎంఆర్పీ నాయకులు ఉన్నారు. అనసినా మనతోనే ఉన్నారు బాధితులు. వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంటే రూమ్ కాల్ పేరు రూమ్ దగ్గర నుంచి వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆడియో గారితో లేరు. ఇప్పుడే ఫోన్ చేసినా తీసుకొని వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి కొంచెం కూర్చోబెట్టండి అన్న ప్లీజ్. ఎంత కొంచెం చూసుకోవద్దు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొద్దిగా వెనక్కి జరగండి. బీఆర్ఎస్ సైనికులంతా దయచేసి కోఆపరేట్ చేయాలని వాళ్ళ చేతులెత్తి చూడుతున్నారు. కొద్ది వెనక్కి జరగండి తమ్ముళ్ళు. కొద్ది వెనక్కి మీడియాకి అవకాశం ఇవ్వండి. రైట్ లెఫ్ట్ ముందర కొద్ది వెనక్కి జరగండి దయచేసి. భీమా కొద్ది వెనక్కి జరుగు. కొద్ది శంకర్ కొద్ది వెనక్కి జరిపి బిడ్డ, కొద్ది వెనక్కి జరిపియండి. ఇవాళ